సందర్భంగా నేను ఈ విషయాన్ని చెప్పడానికి గల మూల కారణం ఏమిటంటే, ఈ రోజున నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏతో కలిసి ఉన్నా కూడా కానీ, ఏ రకంగా అయితే మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితి ఎలక్షన్ల కన్నా ముందు మేము ఒక మాట చెప్పాం. బీజేపీతో కలిసి ఉన్నా కానీ నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా నారా లోకేష్ గారు ముస్లింలకు ఏదైతే హక్కులు ఉన్నాయో ఆ హక్కులను ఎక్కడా కూడాను కాలరాయకుండా వారు జాగ్రత్తగా కాపాడతారు అని చెప్పేసి, మేము ఏదైతే నమ్మకం వారిపై పెట్టడం జరిగిందో ఆ నమ్మకాన్ని ఎక్కడా కూడాను వమ్ము చేయకుండా, తుచా తప్పకుండా యాజ్ ఇట్ ఈజ్ ఏదైతే ఎలక్షన్ల కన్నా ముందు అత్యధికంగా వారిపై చేసినటువంటి దుష్ప్రచారం ఏమిటంటే 4% రిజర్వేషన్ తీసేస్తారు అని చెప్పేసి. కానీ జూన్ 4వ తారీఖున రిజల్ట్స్ వచ్చిన తర్వాత 5వ తారీఖున మా యువ నాయకులు నారా లోకేష్ గారు కేంద్రానికి, అంటే మన సెంట్రల్ మీడియాకి, కేంద్ర మీడియాకి ఆయన ఇంటర్వ్యూ ఇస్తూ ఇది సోషల్ జస్టిస్, ఇది సామాజిక న్యాయం అని చెప్పేసి కుండబద్దలు కొట్టేసి 4% రిజర్వేషన్ 100% ఆంధ్ర రాష్ట్రంలో అమలు అవుతుంది అని చెప్పేసి ఆయన చెప్పినటువంటి తీరు దానికి అద్దం పడుతుంది. ఆ అంశం వచ్చిన తర్వాత ఇమ్మీడియట్గా అందరికి కూడాను అపాయింట్మెంట్ ఇచ్చి 40 మందితో కూర్చొని ఆయన మాట్లాడినటువంటి ఏదైతే ఈ అంశం ఉందో, నిజంగా చంద్రబాబు నాయుడు గారికి మనస్ఫూర్తిగా ముస్లిం సమాజం తరపు నుంచి ధన్యవాదాలు తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంది.